హాయ్ శ్రీరామ్. యాహ్! హాయ్. సో, మీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఒకసారి షేర్ చేసుకుంటారా? ఓకే అండి. నేను టీసీఎస్‌లో అక్టోబర్ 2020లో జాయిన్ అయ్యాను. 4 ఇయర్స్ వర్క్ చేశాను. మై లాస్ట్ వర్కింగ్ డే వాస్ ఫెబ్ 12థ్. సో, నేను నా లాస్ట్ 4 ఇయర్స్ కూడా టెస్టింగ్ డొమైన్‌లోనే వర్క్ చేశాను. ఆ అప్లికేషన్స్ వచ్చి ఇన్స్యూరెన్స్ రిలేటెడ్. ఫస్ట్ 2 ఇయర్స్ వచ్చి ఏపీఐ టెస్టింగ్ మీద చేశాను. యూజింగ్ అప్లికేషన్స్ లైక్ సోప్ యూఐ అండ్ రెడీ. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ థట్ అండ్ క్లయింట్ వచ్చేసి జ్యూరిక్ అండి. వాళ్ళు జర్మనీ వాళ్ళు. మెయిన్ నా టెస్టింగ్‌కొచ్చేటప్పటికండి మా డొమైన్‌లో టర్మినాలజీ అనేది ఇంపార్టెంట్ అండి. ఆ ఇన్స్యూరెన్స్ అప్లికేషన్ నేర్చుకున్నప్పుడు టర్మ్స్ అనేవి, పాలిసీ, కవరేజెస్, లిమిట్స్ ఇలాంటి వర్డ్స్ బాగా తెలియాలండి. టెస్టింగ్ జనరల్‌గా ఎవరైనా చేస్తారు. బట్ ఈ అప్లికేషన్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ. దాని తర్వాత నా థర్డ్ ఇయర్‌లో కూడా ఫంక్షనల్ టెస్టింగే చేశాను. అది కూడా ఇన్స్యూరెన్స్ అప్లికేషనే. అయితే ఫోర్త్ ఇయర్‌లో నా కెరీర్ టర్మ్ అయింది ఇక్కడేనండి. ఫోర్త్ ఇయర్‌లో అలయన్స్ అనే క్లయింట్‌కి వాళ్ళు మన బజాజ్‌తో టై అప్ అయ్యారండి. బజాజ్ అండ్ అలయన్స్ 2 మెర్జ్ అయినాయి ఇప్పుడు మన ఇండియాలో. అయితే ఇది వాళ్ళు ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్‌కి మైగ్రేట్ అవుతున్న ప్రాజెక్ట్ అండి. సో, ఇదెలా అంటే గైడ్‌వేర్ అనేది ఇప్పుడు చాలా డిమాండ్ ఉందండి బయట. ఇప్పుడు ఇన్స్యూరెన్స్‌లో ఉన్న అందరూ క్లయింట్స్ అందరూ కూడా గైడ్‌వేర్‌కి అప్‌గ్రేడ్ అవుతున్నారు. అలా ఆన్ ప్రెమ్ నుంచి క్లౌడ్‌కి మైగ్రేట్ అవుతున్న ప్రాసెస్‌లో గైడ్‌వేర్ అనేది ఒక మ్యాండేట్ చేశారండి. గైడ్‌వేర్ ప్రాజెక్ట్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేషన్ అనేది చేసుండాలి. సో, టీసీఎస్ మా టీమ్‌లో 10 మెంబర్స్ ఉంటే అట్‌లీస్ట్ 6 మెంబర్స్ అయినా సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. బట్ మా దాంట్లో 20 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉంటే ఒక 10 మెంబర్స్‌కి అలాగే ఉందండి సర్టిఫికేషన్ అనేది. సో, ఒక నలుగురు చేత సర్టిఫికేషన్ చేపిచ్చారు. అందులో నేను కూడా ఉన్నానండి. అది డాలర్స్‌లో అరౌండ్ $600 అండి. అంటే మనకి అరౌండ్ 60-65 అలా అవుతది ఆ సర్టిఫికేషన్ అనేది. సో, అది నాకు చాలా హెల్ప్ అయింది నా కెరియర్‌కి. అయితే ఆ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసిన ఒక 3, 4 మంత్స్‌లో పీడబ్ల్యూసీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యానండి. అది కూడా రిఫరల్ ద్వారే. ఒక గ్రూప్‌లో ఒకతను రిఫర్ చేశారనమాట పీడబ్ల్యూసీకి. అంటే గైడ్‌వేర్‌లో ఎలా అంటేనండి 3 స్ట్రీమ్స్ ఉంటాయి. పాలిసీ సెంటర్, బిల్లింగ్ సెంటర్ అండ్ క్లెయిమ్ సెంటర్. వన్స్ యూజర్ అనేవారు ఒక పాలిసీ తీసుకుంటే, ఆ పాలిసీ అనేది ఇన్‌స్టాల్‌మెంట్స్ ఉంటాయి కదండీ! ఒక 12 ఇన్‌స్టాల్‌మెంట్స్ అనేవి. డౌన్ పేమెంట్ కొంత అమౌంట్ పే చేసాక యూజర్ అనేవాడు 6 మంత్స్ గాని, 10 మంత్స్ గాని అలా పెట్టుకుంటారు కదా! అది బిల్లింగ్ సెంటర్‌కి మూవ్ అవుతాయన్నమాట. అంటే ఒక నెక్స్ట్ మంత్ ఇన్వాయిస్ కట్ అవ్వడం అలా. ఆ తర్వాత ఎప్పుడైనా ఏదైనా వెహికల్‌కి డ్యామేజ్ ఇలాంటివి అయినప్పుడు క్లెయిమ్స్ చేసుకుంటారు కదండీ! అది క్లెయిమ్ సెంటర్. అయితే ప్రతి ఒక్కరికి అన్ని స్ట్రీమ్స్ మీద నాలెడ్జ్ ఉండాలని లేదు. ఏదో ఒక స్ట్రీమ్ మీద ఉంటే సరిపోద్ది. అలా నాకు పాలిసీ సెంటర్ మీద ఉంది. అండ్ లైట్‌గా బిల్లింగ్ సెంటర్ మీద ఉంది. నువ్వు 3 స్ట్రీమ్స్ మీద ఉన్నా బెటరే. బట్ వీళ్ళు ఇంటర్వ్యూస్‌లో అయితే ఒక సెంటర్ మీద అడుగుతున్నారు. ఎనీ వన్ సెంటర్. అయితే డెవలపర్స్‌కొచ్చాడు నేను టెస్టర్ అండి. డెవలపర్స్‌కి బిల్లింగ్ సెంటర్ మీద చాలా డిమాండ్ ఉంది. టీసీఎస్‌లో నాతో పాటు ఒక అమ్మాయి రిజైన్ చేస్తే తన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదండి. అంటే బయటొచ్చిన ఆఫర్‌నే వీళ్ళు బిల్ ఇచ్చేసారండి టీసీఎస్. అలా బీసీ బిల్లింగ్ సెంటర్ డెవలపర్స్‌కి బా డిమాండ్. తర్వాత గైడ్‌వేర్‌కి బయట చాలా ఉన్నాయండి. ఇక బిగ్ 4 కంపెనీస్ లైక్ పీడబ్ల్యూసీ, ఈవై, కేపీఎంజీ, డెలాయిట్‌లో చాలా బాగున్నాయి. అయితే పీడబ్ల్యూసీలో నాకు ఆఫర్ వచ్చిందండి. వాళ్ళు ఒక 47% ఇచ్చారండి నా కరెంట్ సీటీసీ పైన. అయితే ఓకే. నేను స్విచ్ అవ్వాలి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఎలైన్ స్విచ్ అవ్వాలని అనుకున్నాను. సో, నేను యాక్సెప్ట్ చేశానండి. వాళ్ళ ఆఫర్ యాక్సెప్ట్ చేసి ఇమ్మీడియేట్‌గా రిజైన్ చేశానండి. నవంబర్ 12థ్ రిజైన్ చేశాను. తర్వాత వితిన్ ఫ్యూ ఫ్యూ డేస్‌లోనే ఇంకొక 2, 3 వీక్స్‌లో క్యాప్‌జెమినీ ఇంటర్వ్యూ జరిగిందండి నాకు. ఈ క్యాప్‌జెమినీ ఇంటర్వ్యూ కొంచెం చాలా స్ట్రెచ్ అయ్యి జరిగిందండి. ఒక L1 కంప్లీట్ అయ్యాక ఒక 2 వీక్స్‌కి L2 జరగడం. అంటే జరుగుద్దా లేదా అన్న డైలమాలో ఉండేవాడిని. సో, లక్కీగా అయింది. డిసెంబర్ 16థ్ అనుకుంటా ఆఫర్ లెటర్ వచ్చింది నాకు. వీళ్ళు 100% 100 మోర్ థాన్ 100% ఇచ్చారండి. 110% హైక్ ఇచ్చారు. ఆహ్, అండ్ నా లాస్ట్ వర్కింగ్ డే ఫెబ్ 12, 2025 అయితే వీళ్ళు డేట్ ఆఫ్ జాయినింగ్ ఫెబ్ 28 ఇచ్చారండి. సో, ఈ 10, 15 డేస్ మేము ఖాళీగా ఉన్నాం. టీసీఎస్‌లో కంప్లీట్ అయిపోయింది. ఇలా జరిగింది. ఓకే. సో, అంటే మీరు ఇన్ బిట్వీన్ లైక్ చెప్పారు కదా! లైక్ త్రూ గ్రూప్స్, గైడ్‌వేర్ గ్రూప్స్‌లో నన్ను రిఫర్ చేశారు అని. సో, అవును. దాని గురించి అంటే లైక్ మీరు ఎలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో అప్రోచ్ అయ్యారు లైక్ రిఫరల్స్ కోసం? దాని గురించి కొంచెం బ్రీఫ్ చేయరా? అంటే అది గైడ్‌వేర్ కమ్యూనిటీ అండి. అంటే గైడ్‌వేర్ టెస్టర్స్ అనేవారు బయట చాలా రేర్‌గా ఉన్నారండి. తక్కువగా ఉన్నారు. ఆ గ్రూప్‌లో అరౌండ్ ఒక 300, 400 మెంబర్స్ ఉంటారు. అది డెవలపర్స్ కావచ్చు, ఇంటిగ్రేషన్స్ టీమ్ కావచ్చు, టెస్టర్స్ కావచ్చు. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్యాప్‌జెమినీ జాయిన్ అయ్యాక ఇన్‌కేస్ క్యాప్‌జెమినీలో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే ఆ గ్రూప్‌లో పోస్ట్ చేస్తానండి.
వాళ్ళు రీచ్ అవ్వచ్చు. అలా త్రూ రిఫరల్స్ వర్క్ కూడా. అలా పీడబ్ల్యూసీలో ఉన్నప్పుడు నన్ను రిఫర్ చేశారన్నమాట. జస్ట్ ఒక గ్రూప్ ద్వారానండి జరిగింది. సో, మీరు స్టార్టింగ్ లైక్ మాన్యువల్ టెస్టింగ్ నుంచి మీ కెరియర్ స్టార్ట్ చేసారా? స్టార్టింగ్ నుంచే మీరు ఆటోమేషన్ టెస్టింగ్స్‌లో స్టార్ట్ చేసారా మీ కెరియర్‌ని? కెరీర్‌లో స్టార్టింగ్ నుంచి మాన్యువల్ అండి. నేను డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి అండి. నేను 2020 పాస్డ్ ఔట్ నేను. ఓకే. 3 ఇయర్స్ డిగ్రీ బీసీఏ పైన చేశాను. తర్వాత అక్టోబర్‌లో టీసీఎస్‌లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ నుంచి డే 1 నుంచి కూడా టెస్టింగ్ పైన వర్క్ చేశానండి. తర్వాత ఎఫ్ఎల్ఎంలో 2024లో అనుకుంటా. సారీ 2023లో ఒక ఆటోమేషన్ సెలీనియం జావా కోర్స్‌కి ఎన్రోల్ అయ్యాను. అయితే ఫస్ట్ 1 మంత్ మాన్యువల్ టెస్టింగ్ చేశాను. అదే నేర్చుకున్నా. డైలీ లైవ్ క్లాసెస్‌కి అటెండ్ అయ్యి. తర్వాత ఈ గైడ్‌వేర్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నాకు గైడ్‌వేర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఆటోమేషన్ నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపియలేదు. అంటే మాన్యువల్‌కి కూడా ఈ గైడ్‌వేర్ పైన ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుందండి. అంటే మాన్యువల్ రేపు ఉండదు అని అనుకుంటాం గానీ, గైడ్‌వేర్ పైన చేస్తే మాత్రం మాన్యువల్ టెస్టర్స్‌కి చాలా డిమాండ్ ఉంది. అంటే ఒక టీమ్‌లో ఖచ్చితంగా పీసీ, బీసీ, సీసీ అంటే పాలిసీ సెంటర్, బిల్లింగ్ సెంటర్, క్లైమ్ సెంటర్ ఈ 3 స్ట్రీమ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క స్ట్రీమ్‌కి ఖచ్చితంగా 3, 4 మెంబర్స్ ఉంటారు. అలా చూస్తే 12 టెస్టర్స్ కావాలి మనకు ఆ టీమ్ మొత్తం ఆ ప్రాజెక్ట్‌కి. 4:3 కదా! సో, ఆటోమేషన్‌కొచ్చేటప్పటికి ఒకళ్ళిద్దరు ఉంటారండి అంతే. మనకి 12 మాన్యువల్ టెస్టర్స్ ఉన్నప్పుడు ఒక 2-3 అలా ఆటోమేషన్ టెస్టర్స్. సో, శ్రీరామ్ లైక్ ఇప్పుడు మీరు మాన్యువల్ టెస్టింగ్ నుంచి స్టార్ట్ చేసి ఆటోమేషన్‌కి వెళ్లారు కదా! సో, మీరు ప్యారలెల్‌గా స్కిల్స్ నేర్చుకున్నారా? లేదంటే మీకు కంపెనీలో ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసారా? లైక్ మీరు చేస్తున్నారు అని పుష్ చేసారా? కంపెనీలో పుష్ కూడా వచ్చిందండి నా 4థ్ ఇయర్‌లో. అంటే ఫస్ట్ నుంచి యుడెమీ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మేబీ అన్ని కంపెనీల్లో కూడా బేసిక్ మినిమమే అనుకుంటా యుడెమీ ప్రొవైడ్ చేయడం అనేది. బట్ దాంతో పాటు ఎప్పటికప్పుడు ఏదో ఒక కోర్సెస్ అనేవి ఎన్రోల్ చేసేవారండి. అంటే ఈ టీమ్ నుంచి ఒక ఇద్దరిని అలా సెలీనియంకి ఎన్రోల్ చేసేవారు. బట్ అంత బాగా ఏం చెప్పరు కదండీ. వాళ్ళు 3, 4 డేస్‌లో అనేది కంప్లీట్ చేసేవారన్నమాట. మెయిన్ ఇదే నాకు సర్టిఫికేషన్ అనేది 65,000 పెట్టి వాళ్ళు టీసీఎస్‌లో చేపించాడనేదే నాకు మెయిన్ యూజ్ అయిందండి నా కెరియర్‌కి. అంటే బయట సర్టిఫికేషన్ ఉన్నప్పుడు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందండి. శ్రీరామ్ లైక్ ఇప్పుడు నువ్వు షిఫ్ట్ అయ్యావు కదా! సో, అందరికీ ఒక ట్రామా అంటే ఇలాంటి క్వెషన్స్ అనేటివి బ్రెయిన్‌లో తిరుగుతుంటాయి. లైక్ డిగ్రీ చేసొచ్చాను. దాని తర్వాత నాకు జాబ్స్ వస్తాయో లేదో అని అంటారు. దాని తర్వాత వాళ్ళకి ఏం మిత్ ఉంటుంది అంటే డిగ్రీ వాళ్ళకి ఎక్కువ ప్యాకేజెస్ రావు అని అనుకుంటారు. బట్ ఇప్పుడు మీరు డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి లైక్ కరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ మీరు వచ్చాక ఎగ్జాక్ట్‌లీ మీరు డైరెక్ట్ షిఫ్ట్ అయిపోయారు కదా! అప్పుడు మీకు డిగ్రీ, బీటెక్ అలా ఏం అడగలేదు కదా! నాకు తెలిసి. అంటే టు బీ ఫ్రాంక్ అయితే అడిగారండి. మేబీ నేను అప్లై చేసిన పొజిషన్‌కైతే ఇంకా ఎక్కువే ఉందండి ప్యాకేజ్. బట్ నాకు కరెంట్ సీటీసీ తక్కువ అవ్వడం వల్ల నేను ఆ పొజిషన్‌కి ఎంతైతే ఇవ్వచ్చో అంత ఇవ్వలేదన్నమాట. అంటే మీకు ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఓ నాది 4.5 అండి నా కరెంట్ సీటీసీ. ఆ పొజిషన్‌కి 12 ఎల్‌పీఏ ఉందసల. మినిమమే 12 ఎల్‌పీఏ ఉంది. నేను 12 అడిగానండి. 12 అడిగితే మీరు అది అడిగితే మోర్ దాన్ 100% ఇచ్చినట్టే. సో, వి ఆర్ రెడీ టు గివ్ 9 అన్నారండి. అది కాస్త 9.5కి పెంచారు. 4.5 నుంచి 9.5 చేశారు. బట్ శ్రీరామ్ అండ్ కంపారిటివ్‌లీ అంటే మీరు చూసుకుంటే మీ స్కిల్స్‌ని బట్టి, మీ నెగోషియేషన్స్‌ని బట్టి, మీ ప్రీవియస్ స్కిల్ మ్యాటర్ అయింది గానీ, డిగ్రీ మేబీ అంత మ్యాటర్ అవ్వకపోవచ్చు కదా! ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చాక. ఆ! అదే డిగ్రీ వల్ల నాకు తగ్గిచ్చారని అనట్లేదండి. అదే కరెంట్ సీరీస్ తక్కువ అంటే ఇప్పుడు అదే బీటెక్ తీసుకున్నానుంటే అదే బీటెక్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. బీటెక్ స్టూడెంట్స్ అయ్యుంటే వాళ్ళు కరెంట్ సీటీసీ అప్పటికి ఒక 5, 6 ఉంటది కదండీ. సో, డెఫినిట్‌గా వాళ్ళు అడిగినంత ఇచ్చేవారేమో అని నేను మేబీ కరెంట్ సీటీసీ తక్కువ ఉండడమే ప్రాబ్లమ్ అవుతుందని చెప్పరు. ఓకే. సో, శ్రీరామ్ లైక్ ఇప్పుడు మీరు నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తున్నారా ప్రెజెంట్? లేదండి. నిన్న నా క్యాప్‌జెమినీలో డేట్ ఆఫ్ జాయినింగ్ అండి. నిన్న జాయిన్ అయిపోయాను నేను. ఆన్ బోర్డింగ్ జరిగింది. ఓకే. సో, డేట్ ఆఫ్ జాయినింగ్ నిన్ననే కాబట్టి నిన్న ఎళ్ళిపోయారైతే. హ్మ్. సో, అంటే మీరు లైక్ టీసీఎస్‌కి, క్యాప్‌జెమినీకి మూవ్ అవ్వడానికి లైక్ వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ డిడ్ యూ టేక్? అంటే ఎక్స్‌పీరియన్స్‌తో షిఫ్ట్ అవ్వడానికి ఎలా ప్లాన్ చేసుకున్నారు మీ కెరియర్‌ని? అంటే నేను మోస్ట్‌లీ రిఫరల్ అనేదే వర్కౌట్ అవుద్దని నేను అనుకుంటున్నానండి. నా నా కేస్‌లో అయితే అదే రిఫరల్ అనేదే వర్కౌట్ అయింది. అంటే కనెక్షన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలండి. లింక్డ్ఇన్‌లో కానీ, నౌకరీలో గాని మనకి కనెక్షన్స్ అనేది పెంచుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ అది. ఆ కనెక్షన్ వల్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తక్కువ ఆఫర్ వచ్చినా గాని వెంటనే రిజిగ్నేషన్ చేశానండి నేను. అంటే ఓకే. నెక్స్ట్ 2 మంత్స్‌లో అయినా నోటీస్ పీరియడ్ తగ్గే కొద్దీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం చూసుకుందాంలే అని చెప్పి తక్కువ ఆఫర్ అయినప్పటికి రిజైన్ చేశాను. ఆ తర్వాత నౌకరీ నుంచి కాల్స్ బాగా ఎక్కువొచ్చేవండి. నేను నోటీస్ పీరియడ్ అప్డేట్ చేస్తూ ఉండేవాడిని. ఇంకా 2 మంత్స్ ఉంది అన్నట్టు. సో
నౌకరీ అండ్ ఇంకా రిఫరల్స్ నాకు బాగా పడిపోతాయి మాకు. శ్రీరామ్ లైక్ ఇప్పుడు చాలా మందికి ఒక మిత్ ఉంటది కదా! లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో, టెస్టింగ్‌కి అసలు కెరియరే లేదు అని చాలామంది అంటా ఉంటారు. లైక్ మీరిప్పుడు మాన్యుయల్‌కి కూడా డిమాండ్ ఉంది అంటున్నారు. అండ్ ఆటోమేషన్‌కి కూడా మీరు చూస్తూనే ఉన్నారు. లైక్ మీరు చేస్తూనే ఉన్నారు. సో, ఈ మిత్ ప్రకారం లైక్ మీరేం గైడ్ చేయాలనుకుంటున్నారు మన స్టూడెంట్స్‌కి కానీ, ఎవరైతే ఇలాంటి లైక్ స్లోగన్స్ రేజ్ చేస్తారు? అంటే మాన్యుయల్‌కే స్టిక్ అయిపోయి ఉండమన్నాను నేను. అంటే ఎప్పటికైనా మాన్యుయల్ నుంచి ఆటోమేషన్‌కి అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే. బట్ ప్రెజెంట్ అయితే మాన్యుయల్‌కి కూడా గైడ్‌వేర్‌లో వర్క్స్ అంటే నేను అంటే అన్ని అప్లికేషన్స్ గురించి నాకు ఐడియా ఉండదు కదండీ. సో, ఇన్స్యూరెన్స్ రిలేటెడ్‌లో గైడ్‌వేర్ పైన మాన్యుయల్ టెస్టర్స్‌కనేది స్కోప్ ఉంది బాగా. సో, ఎవరైనా మాన్యుయల్ టెస్టింగే అంటే నాకు కోడింగ్ అంటే భయం, మాన్యుయల్ టెస్టింగ్‌లో ఉండాలనుకుంటే వాళ్ళని నేను సజెషన్ ఇచ్చేదేంటంటే ఇన్స్యూరెన్స్ డొమైన్‌లో గైడ్‌వేర్‌లో నేర్చుకోమంటానండి. అంటే ఇది బయట ఎక్కడ కూడా నేర్పడం ఉండదండి. ఆహ్, గ ఇవి యుడెమీ ఎలా ఎడ్యుకేషన్ పోర్టల్స్ ఎలా ఉన్నాయో అలా గైడ్‌వేర్ ఎడ్యుకేషన్ పోర్టల్ అని ఒకటుందండి. అది మనకి యాక్సెస్ కావాలంటే ఒక సర్టెన్ అమౌంట్ అనేది పే చేయాలి. అట్లా నేర్చుకోవాలి. అండ్ ఆర్టిఫిషియల్‌కి కూడా అప్‌గ్రేడ్ అవ్వాలి ప్రతి ఒక్కరు. మాన్యువల్ టెస్టర్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక లైక్ టెస్టర్స్‌కి డిమాండ్ ఉండదు. అటు స్కిల్ అనేది వెళ్ళిపోతది అని అంటున్నారు కదా శ్రీరామ్. సో, నీ ఒపీనియన్ ఏంటి శ్రీరామ్ దీనిపైన? అంటే ఏఐ కాంట్ రిప్లేస్ అని నేను అనుకుంటున్నానండి. అంటే మాన్యువల్ టెస్టర్స్ అందరూ ఆటోమేషన్‌కైతే అప్‌గ్రేడ్ అవ్వాలి. బట్ ఏఐ కాంట్ రిప్లేస్ హ్యూమన్స్ అని నా ఒపీనియన్. ఓకే. సో, ఇంకా ఏమన్నా గైడ్ చేయాలనుకుంటున్నారా మన స్టూడెంట్స్‌ని లైక్ టెస్టింగ్ పరంగా ఆర్ కెరీర్ రిలేటెడ్ మాన్యుయల్ ఆర్ ఆటోమేషన్ కైండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్ కంటే ముందు డొమైన్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒకవేళ అంటే మనకి మెయిన్ 3 ఇంపార్టెంట్ డొమైన్స్ ఉన్నాయి. ఒకటి బ్యాంకింగ్, సెకండ్ ఇన్స్యూరెన్స్, థర్డ్ కామర్స్ అండ్ హెల్త్ సెక్టర్ అండి. సో, మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉండేవి బ్యాంకింగ్ అండ్ ఇన్స్యూరెన్స్‌లో అండి. మేజర్‌గా ఎక్కువ ఉండేవి. సో, అందులో నాకు అంటే 1 ఈస్ పక్కా మ్యాండేటరీ అండి. ఒక డొమైన్‌లో అయితే నాలెడ్జ్ అనేది చాలా మ్యాండేటరీగా ఉండాలి. ఓ 2 ఉన్నాయంటే మరీ బెటర్. అంటే ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ ప్రాజెక్ట్స్ మారుతూ ఉంటాం గదా! సో, ఒక 2 డొమైన్స్ మీద నాలెడ్జ్ ఉంటే చాలా అంటే మనం వేరే కంపెనీకి స్విచ్ అయ్యేటప్పుడు వాటి పైన కూడా అప్లై చేయొచ్చు కదా! ఆ బ్యాక్‌గ్రౌండ్‌తో కూడా అప్లై చేయొచ్చు. సో, డొమైన్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. తర్వాత సర్టిఫికేషన్స్ అనేవి చేస్తూ ఉంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందండి. ఇప్పుడు మేబీ నాతో పాటు ఇంకొకరు ఎవరో ఒకళ్ళు చేసుంటారు. నాకన్నా బాగా ఇంటర్వ్యూ ఇచ్చుంటారు. మేబీ జస్ట్ బికాస్ ఆఫ్ ఈ సర్టిఫైడ్ అవ్వడం వల్ల ఏమన్నా సెలెక్ట్ చేసి ఉండొచ్చు కదా నాకు. సో, అది కూడా హెల్ప్ అవుతది అని చెప్పి. ఓకే. థాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్ అండ్ గైడెన్స్ శ్రీరామ్. డెఫినైట్‌లీ మన స్టూడెంట్స్‌కి ఇది హెల్ప్ అవుతుంది. సో, థాంక్స్ ఫర్ కనెక్టింగ్.